ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. శాశ్వతమైనది నీ కృప, నిర్మలమైనది నీ కృప, దయ చూపించును నీ కృప, నాకు చాలిన నీ కృప, దయ చూపించును నీ కృప, నాకు చాలిన నీ కృప, నన్ను హెచ్చించును, నన్ను రక్షించును, భూమి కంటే ఉన్నతమైనది నీ కృప, నన్ను రక్షించును, నన్ను హెచ్చించును, భూమి కంటే ఉన్నతమైనది నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, శాశ్వతమైనది నీ కృప, నిర్మలమైనది నీ కృప. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఒకసారి దేవుని ప్రత్యక్షత అనే ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ యొక్క సహాయ సహకారాలను బట్టి, మీ యొక్క ప్రార్థన మనవులను బట్టి, అలాగే వాక్యము ద్వారా ఎంత బలపరచబడ్డారో మీ స్పందనను బట్టి కూడా మా హృదయ లోతుల్లో నుండి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వారంలో కూడా మన ప్రత్యేకమైన వర్తమానం దేవుని లేఖనాల నుండి పంచుకోవడం ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తారని నమ్ముతూ మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు. అలాగే మీ యొక్క స్పందన మాకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకున్న వారు, సహకరించాలన్న వారికి మా హృదయపూర్వక వందనాలు. అలాగే మా యొక్క విన్నపము, ఈ యొక్క వాక్యం అనేకులకు దీవెనకరంగా ఉండాలని మా ఆశ. అనేకులు ఈ వాక్యాన్ని విని రక్షించబడి ప్రభు యొక్క జ్ఞానాన్ని, ప్రభు యొక్క రక్షణను, స్వాస్థ్యమును పొందుకోవాలని మా యొక్క ఉద్దేశాలు, మా యొక్క తలంపులై ఉన్నాయి. భారభరితమైనటువంటి సేవలో మీరు కూడా మాతో పాటు పాలుభాగస్తులు కావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విని మనం దేవుని బలాన్ని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నేను ఈ సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయంలో తెరవబడటానికి, ఈ వాక్యం మా జీవితంలో ప్రభువా మా యొక్క సంతోషానికి కారణమగునట్లుగా, నేను ఈ వాక్యపు వెలుగులోనికి నడిపించబడినట్లుగా మాకు బోధించి సహాయం చేయమని, మీరే మాకు తోడై ఉండమని, నేను ఈ వాక్యం అంతటిలో కూడా నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. ఈ సమయంలో లేఖన భాగాన్ని చదువుదాం. దేవుని వాక్యాన్ని మనం వినటం ద్వారా మనకెంతో ఉపయోగకరం, మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని వాక్యము మనం వినినప్పుడు మన జీవితపు హృదయం, మన హృదయం ఏదైతే ఉందో, హృదయం అనేది దేవుని మాటలతో నింపబడినప్పుడు మన హృదయం ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎటువంటి విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలో సమస్తము కూడా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క అంశముగా మనం లేఖన భాగాన్ని తెరిచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు కూడా నాతో తెరిచి చూడాలని మనం చేస్తూ ఉన్నాను. 40 అధ్యాయము యెషయా గ్రంథం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎప్పుడైనా దేవుని లేఖనం మనకి మన జీవితాలలో మనల్ని ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లేదిగానే ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం ఎంత వింటామో, ఎంత మన హృదయంలో దాచుకుంటామో, ఆ వాక్యపు లోతు మన జీవితాలను ఉన్నత స్థితికి, ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అయితే దేవుని మాటలు చాలా స్వచ్ఛమైనవి. అవి మన జీవితాలలో యథార్థవంతులుగాను,
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగాను, దేవుని పరిశుద్ధతను సంపాదించుకున్న వారుగాను, విశ్వాస సహితమైనటువంటి ఆలోచనలతో నింపేదిగాను దేవుని వాక్యం ఉంటే, మనం చదువుకునే ఈ లేఖన భాగం ఒక విషయాన్ని మనకి చెప్తా ఉంది. ఏంటి అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. బలం ఉండటం వేరు, నూతన బలం ఉండటం కూడా వేరు. దేవుడిచ్చేటువంటి బలం ఎలాంటిదంటే, ఆ బలానికి సాటి అయింది మరి ఒకటి ఉండదు. మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే సంసోను చాలా బలవంతుడు. దేవుడు తనకిచ్చిన బలము దేవుని నామ మహిమార్థం ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఆయా వ్యక్తిని దేవుడు ప్రతిష్ఠించుకొని, దేవుడు రూపకల్పన చేసి నాజీరు చేయబడిన వాడిగా తల్లి గర్భంలో ఉండగానే ప్రభువు చేత గొప్ప వ్యక్తి అనిపించుకోవడానికి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి అనిపించుకోవడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి దేవుడు అతనికి బలం ఇచ్చాడు. అతని బలము బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనది. ఈ లోకంలో ఉండే బలవంతులందరూ కూడా బలహీనతలను కలిగిన బలవంతులుగానే కనపడతారు తప్ప సంపూర్ణమైనటువంటి బలవంతులుగా కనపడరు. వాళ్ళకు ఒక వ్యసనాలతో నిండిపోతూ ఉంటారు. సిగరెట్ తాగందే వారి జీవితం ఆరంభం కాదు, లేకపోతే రకరకాలైనటువంటి వ్యసనాలతో మునిగి తేలితేనే తప్ప వారి జీవితంలో నిద్ర పట్టదు. అలాంటి బలవంతులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మత్తు పదార్థాలకు బానిస అయిపోయి వారి బలాన్ని చూసుకుంటూ స్టెరాయిడ్స్ ఎక్కించుకుంటూ రకరకాలైనటువంటి వాటికి బానిసలుగా వాళ్ళు అయిపోతూ ఉంటారు. కానీ వారు దేనికోసం ఎదురు చూస్తూ వారి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు, వారి సమయాన్ని గడుపుతున్నారంటే, వాళ్ళు పొందుకోవాలనుకున్న దానికోసం ఆశతో ఎదురు చూస్తూ అదే వారి జీవితం అనుకుంటూ దాన్ని సంపాదించుకున్నాం అనేటువంటి ఆలోచనలో అన్న వ్యామోహంలో పడిపోయి వాళ్ళు బ్రతుకును వారి బలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అయితే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, యెహోవా కొరకు ఎదురు చూడటం అది చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే మనం ఏదో ఒక మనలో ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదురు చూస్తాం. ఎదురు చూడడం అనేది నిరీక్షణ సంబంధమైనది. ఆ నిరీక్షణ కలిగి మన జీవితంలో ఒకటి కావాలనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఓపిక పట్టి ఎదురు చూస్తుంటాం. కానీ భక్తుడు అంటాడు కదా, యెహోవా కోసం ఎదురు చూడటం అంటే దేవుడు ఇస్తాడన్న ఆలోచన కలిగి ఉండడం, దేవుడు నా కొరకు ఈ కార్యం చేయగలడని నమ్మటం, అది బలాన్ని మనలో చేకూరుస్తుంది. దావీదు జీవితంలో దావీదు నా కార్యం సఫలం చేసే దేవునికి, మహోన్నతుడైన దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అంటే, మనం చేసే ప్రార్థన కానీ, మనం దేవునికి వినిపించేటువంటి మన మనవుల ధ్వనులు కానీ, మనము దేవునికి చేసినటువంటి ఆ విజ్ఞాపన ఏదైతే ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుని మనం ఎదురు చూస్తూ దేవుడు కార్యం చేస్తాడన్న ఆశ మనం పెట్టుకున్నప్పుడు, దేవుడు ఆ కార్యం మన జీవితంలో చేయటం వలన బలహీనులైన మన జీవితంలో బలాన్ని దేవుడిస్తాడు. నిరాశ్రయులమైనటువంటి మన జీవితంలో ఆశ్రయ స్థానం నేనే అని మనకు అభయం ఇస్తాడు. ఎప్పుడు అంటే మన దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు, మనకు సహాయం రాని వేళలో ఎవరన్నా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ మన జీవితంలో అనేకలైన వాళ్ళ కోసం వీళ్ళు ఉంటారని ఎదురు చూస్తూ మన జీవితాలన్నీ కూడా ఎప్పుడు చూస్తూనే మన బ్రతుకు గడుపుతూ ఉంటాం. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనకు దేవుడు బలమునివ్వగలుగుతాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సంసోను ఒక్కడు 1000 మందిని చంపినవాడిగా, 1000 మందిని గెలిచిన వాడిగా, యుద్ధంలో గెలిచినటువంటి వీరుడిగా నిలబడతాడు. ఎందుకంటే దేవుడిచ్చిన బలము ఒక గొప్ప ఆభరణం లాంటిది. దాన్ని మన కొరకు ఉపయోగించుకుంటే అది వ్యర్థమవుతుందేమో, లోకం కోసం ఉపయోగించుకుంటే అది వ్యర్థమవుతుందేమో. కానీ మనకివ్వబడిన ఏ బలం అయితే మనలో ఉందో అది దేవుని కోసం వాడినప్పుడు దేవుడు దాని యొక్క విలువను గుర్తించి మనకు దేవుడు ఒక గొప్ప కృపనిస్తాడు. ఈ లేఖనంలో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. బలం ఉన్నవాడు ఎప్పుడూ కూడా నీరసంగా కనబడేలా ఉండడం, బలవంతుడు ఎప్పుడూ కూడా ఏ పనైనా అవలేలుగా చేయటానికి వాడు తన బలమే తనకి అలంకారంగా కనపడతా ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం ఎదురు చూడటం వలన బలం పొందుకుంటాం అనే దానికి నిదర్శనలు బైబిల్లో చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు యుద్ధం చేయటానికి శక్తి చాలనప్పుడు దేవుని మీద తన మనస్సును నిలుపుకొని, దేవుని మీద ఆశ పెట్టుకుని, దేవుడే సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకము నుండి ఒక దూతను పంపి
185,000 మందిని హతం చేయగలిగింది ఒక రాత్రిలో. వారికి బలం సరిపోనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే వారికి బలమై ఉన్నాడు. దావీదు అంటాడు 18వ సంకీర్తనలో, నా బలమా నిన్నే నేను ప్రేమించుచున్నాను. దావీదుకు కలిగి ఉన్న బలము దేవుని నుండి వచ్చింది. ఎందుకు? చిన్నతనంలో ఉండగానే, ఆ గొర్రెల కాపరిగా ఉండగానే అతని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే ప్రభువు అతనికి బలం ఇవ్వటం వలన జయించగలిగాడు. మన బలంతో మనం ఏమన్నా చేయాలి, పోరాడాలి, గెలుచుకోవాలనుకుంటే అది సాధ్యం కాదేమో, అన్ని పరిస్థితుల్లో కుదరదేమో, మన సత్తువు సరిపోదేమో. కానీ మనం ఎవరి కోసమైతే ఆధారపడి ఎదురు చూసి మనం ప్రార్థిస్తామో, నాకు దేవుడు ఉన్నాడనే అభయం ఇచ్చేటువంటి ఆలోచన గురి కలిగి ఉంటామో, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దావీదుకి కూడా సింహం ఎదురు రాకుండా లేదు, కానీ దావీదు బలం సరిపోకపోయినా ప్రభువు ఇచ్చిన బలం అతని జీవితంలో గెలుపుని తీసుకొచ్చింది. గొలియాతును సంహరించడానికి దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించినప్పుడు దేవుడు ఒక్కసారి అతనిని రెక్కలో గలిగినటువంటి ఒక గొప్ప శక్తివంతుడు అయినటువంటి ఒక పక్షిరాజు వలె ఏ విధంగా అయితే రెక్కలు చాపి ఎగురుతారో దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఈరోజున మన జీవితాలలో బలం పొందుకొనటానికి దేవునిలో ఆనందించేటువంటి భాగ్యం మనకు ఉండాలి. దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు. మనకి బలం ఎక్కడ దాచబడి ఉందంటే దేవునిలో ఆనందించటం వలన, దేవుని కొరకై ఎదురు చూడటం వలన, దేవుని మీద ఆశ పెట్టుకోవటం వలన. అటువంటి బలాన్ని మనం ధరించుకుంటే మనకి ఎదురుగా ఉండేటువంటి సమస్యలను కూడా మనం అధిగమించవచ్చు. దేవుడు మనకు ఎందుకు తోడుంటాడు? నీ శ్రమలో తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి మన మీద శ్రమలు ఏలుబడి చేస్తుంటే దేవుడు చూసే దేవుడు కాదు, కానీ వాటి నుండి మనల్ని విడిపించి వాటి మీద మనల్ని గొప్ప చేయటానికి మనకు ఒక స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. పక్షిరాజును మనం చూస్తే అది చాలా ఉన్నతమైన శిఖరాలకి ఎగురుతుంది. ఎగరలేనంత ఎత్తుకు కూడా అది తన బలాన్ని ఉపయోగించుకొని పక్షిరాజు ఏ విధంగా ఎంత పైకి ఎగురుతుందో దాని స్వేచ్ఛ జీవితం ఆ యొక్క మేఘాలకు పైన ఎగిరి దాని యొక్క హైట్ కానీ ఆకాశంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి అది ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు మేఘాలకు పైన ఎగరడానికి పక్షిరాజు ఎప్పుడు కూడా ఎగరటంలో ఆ రెక్కల చాపి ఎగిరి దాని యొక్క బలాన్ని లేదా తనకు ఉన్నటువంటి ఆ శక్తిని చాటుతుంది. ఏ పక్షి ఎగరలేనంత ఎత్తుకు ఈ పక్షిరాజు ఎగురుతుంది. దానికి ఉన్న బలం కూడా శ్రేష్టమైనది, విశిష్టమైనది. ఈ భక్తుడు కూడా అంటాడు కదా, మన జీవితాలు వాటిని పోలినవిగా చెప్తూ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యములు మన జీవితంలో చేయగలడు. దావీదు జీవితంలో ఏ విధంగా ఎన్ని అద్భుత కార్యాలు చూసామో, యెహోషాపాతు కూడా బలము చాలన్నప్పుడు మనస్సు నిలుపుకుని ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. ఈరోజున నీకు దేవుడు శక్తివంతమైన మాట, ప్రభువు నీకు వినిపించనై ఉన్న మాట, నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే అది పొరపాటు అవుతుందేమో. చాలామంది బలవంతులు ఈరోజున ఏం చేస్తారంటే మాకు బలం ఉందని విర్రవీగుతూ వారికి ఉండేటువంటి ఉద్దేశాలన్ని విషయాలలో కూడా తామే గొప్పవాళ్ళం అనుకుంటుంటారు. ఒక రోజున ఒక ఫారెన్ కంట్రీ అమెరికాలో ఒక వీధి సువార్త చేస్తున్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోండి మీరు నరకం నుంచి తప్పించబడతారని చెప్తే ఒక గుంపు ఉంది, వాళ్ళు బలవంతులు, జ్ఞానవంతులు అనుకుంటూ వాళ్ళ జీవితంలో అన్నీ కలిగి ఉన్నాం అనుకుంటూ విచ్చలవిడితనానికి బాడీ మీద టాటోస్ అన్నిటికీ వేయించుకుని ఆ బలాన్ని బట్టి అతిశయిస్తూ కండలు తిరిగిన వ్యక్తిగా ఒక రోజున కనపడితే ఈ వ్యక్తి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాడట. ఏమని? అయ్యా, మీరు నరకం నుండి తప్పించబడాలంటే యేసయ్యను నమ్ముకోవాలి, ప్రభువుని మీరు రక్షించబడతారు. మీ బలమును మిమ్మల్ని అక్కరకు తీర్చిరాదు, లేకపోతే మిమ్మల్ని మీరు అనుకునేటువంటి మార్గానికి గమ్యానికి చేర్చదు. అంటే నేను చాలా బలవంతుడిని, ఆ నరకాన్ని కూడా నేను తట్టుకుంటాను అన్నాడట ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగ అతని మీద ఊదుతూ మాట్లాడాడట. ఆ వ్యక్తి వెంటనే ఏం చేశాడంటే, ఒకసారి మీ లైటర్ తీసుకొచ్చా అన్నాడట. లైటర్ తీసుకుని అతని చిటికిన వేలుని ఇలా కాల్చాడట. ఒక్కసారి ఇలా లైటర్ వెలిగించి కాల్చాడట. వెంటనే వ్యక్తి, హే మ్యాన్, ఆర్ యు స్టూపిడ్, నువ్వేమైనా పిచ్చివాడవా అన్నాడంట. అయితే ఆ వ్యక్తి అన్నాడంట,
మీ శరీర దారుఢ్యము నరకంలో పడవేయబడితే ఎంతసేపు తట్టుకుంటుందో ఒకసారి చూశానండి, టెస్ట్ చేశాను, పరీక్ష చేశాను అన్నాడట. ఆ తర్వాత తనకి మారు మనసు వచ్చి తన బలాన్ని విడిచిపెట్టి, బలం నాకు అతిశయమై ఉండొచ్చు కానీ నా బలమును కంటే ప్రభు యొద్ద నేను కలిగి ఉండేటువంటి రక్షణ గొప్పది, నేను ఎదురు చూడవలసినటువంటి నిరీక్షణ ఉన్నతమైనదని దేవుని నమ్ముకున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు సొంత ఆలోచనల చేత మనం కూల్చబడిపోతాం, కానీ దేవుని చిత్తం నిరంతరం నిలుస్తుందని నీకు తెలియాలి. దేవుని బలము చేత మనము యుద్ధములు జయించగలిగిన వారం అన్న విశ్వాసం మనలో, మన హృదయాన్ని తట్టి లేపాలి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉంటాయో, ఆ నిరీక్షణ సంబంధమైనటువంటి విశ్వాసపు చూపు మనకుంటుందో, మనం నిలబడగలుగుతాం, స్థిరమైన వారం అవుతాం, కృపచూపబడిన వారం అవుతాం. పక్షిరాజుల వలె రెక్కల చాపి మనం పైకి ఎగురుతాం. అంటే ఎవరికి వెళ్ళని ఎత్తుకు మనం ఎగిరి మన యొక్క విజయాన్ని మనం సంపాదించామన్నటువంటి ఆనంద ధ్వనిని, జయబేరిని చేసి దేవుని నామాన్ని గణపరచగలుగుతాం. ఈరోజు మనం ఉన్నత స్థితులను, ఉన్నత శిఖరాలను ఛేదించడానికి, ఎక్కడానికి దేవుడు కృపచూపువాడునై ఉన్నాడు. చూద్దాం, యెహోవా యందు ఆనందించడం వలన మనం బలము పొందుతాం. నెహెమియా 8:10 ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. దేవునిలో ఆనందించినప్పుడు ఏ విషయాల్లో ఆనందం రావాలి అంటే అన్ని విషయాల్లో ప్రభువులో ఆనందించాలి. అన్ని విషయాలలో, శ్రమ అయినా, దుఃఖమైన, బాధ అయినా, కరువైన, ఖడ్గమైన, ఏ పరిస్థితి అయినా సరే దేవుని ప్రేమ మనలను ఎడబాపదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ స్థిరమైన నిరీక్షణను కలిగిన వారిగా మనము సంతోషించాలి, ఆనందించాలి. అది మనకు బలం అవుతుంది. బలవంతులు ఈ లోకంలో మనకి గొప్పవారుగా కనపడచ్చు, కానీ వారి బలము, వారి యవ్వనము గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదండి. జిమ్కి వెళ్ళే వాళ్ళు సైతం కరోనాలో కోల్చబడిపోయారు. వాళ్ళ బలం వారిని ఏం చేయలేకపోయిందంటే రక్షించలేకపోయింది. ఏ రాజు సేనా బలము చేత రక్షించబడని దేవుని లేఖను సెలవిస్తాం. ఈ రోజున మనకు బలము ధరింపచేసేవాడు దేవుడై ఉండాలి. కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనంలో, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. మనకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుళ్ళు ఆనందించడం వలన వస్తుంది. ఏ విషయాల్లో ఆనందించాలి? అన్ని విషయాల్లో ఆనందించాలి. శ్రమ అయినా, దుఃఖమైన, కన్నీరు మనకి ఏరులై పారిన మనకు దేవుడు ఉన్నాడనే నిరీక్షణ మనకు ఆనందాన్ని ఇస్తుంది. దేవునిలో ఆనందం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దేవునిలో ఆనందం మనకు బలాన్ని ఇస్తుంది. ఏడ్చి 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 హృదయాన్ని కుమ్మరించుకున్నటువంటి హన్న ఆనందిస్తూ వెళ్ళింది. దుఃఖ దినములు ఆపేసింది. కారణం ఏంటో తెలుసా? ఒక మాట ఆమె జీవితంలో ధైర్యంగా పనిచేసింది. యెహోవా యొద్ద నువ్వు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయనని చెప్పిన మాట వలన ఆమె తన గృహానికి, తన ఇంటికి ఆనందంగా తిరిగి వెళ్ళింది. యెహోవా దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఈరోజు నా ప్రభు నీకు ఇచ్చే మాట ఏంటో తెలుసా? దేవుని కోసం ఎదురు చూస్తే అద్భుతాలు చూస్తావు. గొప్ప ఘనమైన కార్యములు దేవుడు నీ ఎదుట నిలబెట్టేలా నీకు గొప్ప అద్భుతమైన కృప దేవుడు చూపిస్తాడు. నీ ముందు నిలవజాలనివి దేవుడు ఏవి కూడా నీ ముందు నిలవకుండా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు, కృప చూపించగలిగిన వాడు ఆయన. ఇంకా మనం నెహెమియా గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనంలో దేవునిలో ఆనందిస్తే మనం బలము పొందుకుంటాం అని ఉంది. ఇంకా మనం ఏం చేయాలంటే దేవునిలో కనిపెట్టే వారమై ఉండాలి, ప్రార్థన చేసే వాళ్ళమై ఉండాలి, ఎదురు చూచే వాళ్ళమై ఉండాలి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా భక్తుడు మాట్లాడి ఉన్నారు. ఈ విధంగా దేవుని లేఖనం సెలవిస్తుంది. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదును, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని రూపంలో మనందరం చేయబడ్డాం, దేవుని వాగ్దానం పొందుకున్నాం, దేవుని సహాయం పొందుతున్నాం. ఈరోజు మన దేవుడు
మన దేవుని కొరకు మనం ఎదురు చూడాలండి. అయినను యెహోవా కొరకు ఎప్పుడెప్పుడు అయినను అంటే అన్నీ పోయినా సరే, అన్నీ ఊడ్చివేయబడినా సరే, ఏమి లేకపోయినా సరే, సమస్తము నేను ఒంటరి వాడినై మిగిలి ఉన్నా సరే, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. ప్రభువు నాకు సహాయం చేయగలడని ఎదురు చూస్తాను. కృప చూపగలడని ఎదురు చూస్తాను. నిరీక్షణ కలిగిన వారమే ప్రభు పాదాలు పట్టుకుంటారు. ఆయన చేయకుండా ఉండడు. కానీ మన ఓపిక వలన స్వతంత్రించుకునేటువంటి మేలులన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఓపిక కలిగిన వారుగా మనం ఉంటే, నిరీక్షణ సంబంధులంగా మనం ఉంటే, దేవుడు నిజంగా అద్భుతాలు చేస్తే దేవుడు ఆయన ఆలస్యం చేసేది ఏదో నిన్ను హానికరంగా లేకపోతే నిన్ను ఏదో శ్రమలో పెట్టేయడానికి కాదు. కానీ ఆయన ఆలస్యములు కొన్నిసార్లు అద్భుతంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఉన్నతమైనవై మన ఊహకందనవై ఉంటాయి. ఇక్కడ మీకా భక్తుడు కూడా అంటాడు కదా, ఎవరు మన మీదకు వచ్చి దాడి చేసినా సరే, ఏది ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. దేవుని కొరకు కనిపెట్టుకోవడం కూడా ఒక అద్భుతమైనటువంటి దేవుడిచ్చేటువంటి అవకాశం. దేని కొరకు మనం కనిపెట్టుకోకపోయినా దేవుని కొరకు కనిపెడితే దేవుడు దొరుకుతాడు. ఆయన దొరికే కాలంలో మనం ఆయనను వెతికే వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలడు. బర్తిమయ్య కూడా ఒక రోజున దేవుని కోసం కనిపెట్టి అతడు తన జీవితంలో తన జీవితపు అసహ్యతను విసర్జించుకొని తన జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు వైపు ఎదురు చూసినప్పుడు ఆయన దాటిపోలేదు. కానీ దేవుడు నిలిచి ఉన్నవాడిగా కనపడుతుంది. దేవుడు నిలిచిపోయిన వాడిగా కనపడుతున్నాడు. ఆ వ్యక్తిని పిలిచిన వాడిగా, ఆ వ్యక్తిని కోరుకున్నవాడిగా, ఆ వ్యక్తి కోరుకున్న దాన్ని దయచేసిన వాడిగా. చూసారా, అతని బలం ఎక్కడ దొరికిందంటే దేవునిలో ఆనందించడం వల్ల అతను దొరికింది. ప్రభువు నా స్వరాన్ని విన్నాడు అని ఆ ఎదురు చూచి, నిరీక్షించి, కనిపెట్టి, దేవుని కొరకు ఆయత్తపడి ప్రభు కోసం ఆ వేసిన కేక మాసిపోలేదు. కానీ వెంటనే దేవుడు పిలుస్తున్నాడన్న మాట వినగానే బలం పొందుకుని, ఎవరి దృష్టిలో అతడు హీనపరచబడ్డాడో వారందరి ఎదుటనే దేవుడు కన్నులు తెరిచాడు, స్వస్థతనిచ్చాడు. ఈ రోజున అటువంటి నిరీక్షణ కలిగిన వారమే మనం ఎదురు చూడాలి. మన నిరీక్షణ ఇహ సంబంధమైన వారు ఆలోచించే ఆలోచనలకు తగినట్టుగా ఉండకూడదు. మన నిరీక్షణ, మన విశ్వాసము మనుషుల జ్ఞానమును కాక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన మనుషులలో వెతికే వాటి కొరకు మనం ఎదురు చూసి ప్రార్థన చేయట్లేదు. కానీ పరలోకము నుండి దయచేయి ప్రతిఫలమును గూర్చి మనం దేవునికి ప్రార్థిస్తున్నాం. ఆయనే మనకు ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయనే మనకు కరుణించేవాడై ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. మనకు బలము ధరింపచేయవాడు కూడా ఆయనే. ఈరోజు మన జీవితాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టడు. కానీ ఆయన కొరకు మనం ఎదురు చూచినప్పుడు దేవుడు సాహసమైన కార్యములు చేస్తారు. అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు. రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇంకా ఏమంటున్నాడంటే మీకా 7:8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను తిరిగి లేతును, నేను అంధకారమందును కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చీకటిలో కూర్చుండిపోయి సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను పైకి లేవనెత్తేవాళ్ళు లేరు, ఈ ఊబిలో నాకు తన చేతినిచ్చి పైకి లేవనెత్తే వారు లేరే అని కృంగిపోయి బాధపడుతున్న వారికి ఈ మాటలు ఎంతో ఆదరణ ఇస్తున్నాయి. ఏంటి అంటే, అతిశయించొద్దు నా శత్రువా, నేను కింద పడినా సరే తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నా సరే యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. మనకి దేవుడు వెలుగుగా ఉంటాడు. దేవుడు మనకు రక్షణగా ఉంటాడు. దేవుడు మనకు అతిశయంగా ఉంటాడు. దేవుడు మనకు బలమైన కోటగా ఉంటాడు. దేవుడు మన కొండ. నేను నమ్ముకునే దేవుడు. నేను కదిలించబడను, నా శత్రువులు నా మీదకు వచ్చినను, 10,000 మంది దండెత్తి వచ్చినను, అపాయము నా యుద్ధకు రానే రాదు. నా శత్రువులు మన మీదకి లేచినను, నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడు నీవే. ఎటువంటి ఆలోచన, నిరీక్షణ ఏమిస్తుంది నీలోనికి అంటే, దేవుని ఆలోచనలు నీలోనికి వచ్చినట్లుగా నీ నిరీక్షణ నిన్ను నిలబెట్టాలి, నీకు సహాయం చేసేదిగా ఉండాలి. ఈ రోజున నీ దేవుడు నీ కొరకు అద్భుతాలు చేసేవాడు.
నీ దేవుడు యథార్థ మార్గం నడిపించేవాడు. నీ దేవుడు నీవు ఎదురు చూచే దానికి ప్రతిఫలముగా కృప చూపే దేవుడు. ఇంకా మనం చదివితే, నేను యెహోవా దృష్టికి పాపం చేసింది కనుక ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపం. ఈ విధంగా ఆయన నా కోసం వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన కృపా వాత్సల్యం నా మీద ఉన్నదని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క లేఖనము మన జీవితంలో మనం ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం. సామాన్యమైనది కాదు, నూతనమైన క్రియలలో చేయగలుగుతాం, నూతనమైన కార్యాలు చేయగలుగుతాం, నూతనమైన జీవితాన్ని దేవుని ద్వారా సంపాదించుకుంటాం. ఇట్టి మాటలు విన్న మీ అందరి జీవితాల్లో దేవుడు ఫలింపులోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయా. ఆశతో మది ఆరాట పడుతుందయా. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.